టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఎంతో ఆదర్శమని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం సదాశివపేట పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో కొండాపూర్ మండల లబ్ధిదారులకు మరియు సదాశివపేట మండలంలోని 15 మంది లబ్ధిదారులకు 5,42,500 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఈ పథకం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, ఎంపీపీ తోంట యాదమ్మ కృష్ణ, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మునిగే నవీన్, పిఎస్సిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడిల సుమిత్ర సుధీర్ రెడ్డి, సర్పంచ్లు బోయిని శ్రీనివాస్, శ్రీహరి, సంగమేశ్వర్, లక్ష్మారెడ్డి, భాను, ప్రకాష్, సిద్ధన్న, కుందన్న రాజు, విఠల్ రెడ్డి, మనోహర్, నర్సింలు, ఎంపీటీసీలు మాధవరెడ్డి, సునీత, సుధాకర్, అహ్మద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలైన ప్రజలకు ఈరోజు సిఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. సదాశివపేటలో మన గౌరవనీయులు చింతా ప్రభాకర్ అన్న రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది చేయడం జరిగింది. వాస్తవానికి వారు ఎల్లవేళలా ప్రతిరోజు నిత్యం ప్రజలతో వండుకుంటూ కష్ట నష్టాల గిట చేదోడు వాదోడుగా వండుకుంటూ ఈరోజు మన మధ్యలోనే వండుకుంటూ ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ ఇబ్బందులున్నా తన వెంటుండి భుజాన నడిపించుకుంటూ పోతున్న చింతా ప్రభాకర్ అన్న గారికి నిజంగా మా కొండాపూర్ మండలం తరఫున సదాశివపేట టౌన్ రూరల్ తరఫున గిట్ట ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.